నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మరొక్కసారి సంత సదానందగిరి బాబా గారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారి గురించి మనకి స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు ఒక హిమాలయ యోగి, రుద్రప్రయాగ నివాసి, రుద్రప్రయాగ గురుస్థానం కలిగినటువంటి వారు. మన ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుపరిచితులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి. వారు ఎంతో ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ, జ్ఞాన సేవ చేస్తూ, ఎన్నో సజ్జన సాంగత్యాలు చేస్తూ ముందుకు వెళ్తూ వారి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. వారితో మరొక్కసారి ఈ యొక్క సజ్జన సాంగత్యం, సంత సాంగత్యం చేసే భాగ్యం మనకి కలిగింది. నమస్కారం గురు. జై గురుదేవ్. బాబాజీ, ఇప్పుడు మనం చాలామందిని కలుస్తున్నప్పుడు యోగంలో ఉన్న వాళ్ళు ఆలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా మనలోనే ఉంది. ఈ దేహమే దేవాలయం అంటాం. దేహమే దేవాలయం అన్నప్పుడు ఆలయాలు ఎందుకు నిర్మించారు? ఆలయాలకు వెళ్ళి సాధన ఎందుకు చేయాలి? ఈ ఆలయాల అవసరమే ఉంది? ఇన్ని లక్షలు పెట్టి ఆలయాలు ఎందుకు కట్టుకోవాలని నాకు ఒక సత్సంగంలో వెళ్తే 9 ఏళ్ళ అమ్మాయి అడిగింది. అమ్మాయి, నాకు గుడికి ఎందుకు వెళ్ళాలి? నీ దేహం ఏం దేవాలైనప్పుడు పూజ గది ఎందుకు కట్టుకోవాలి? మనం ఎందుకు? నీ దేహమే దేవాలయం అయినప్పుడు ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలి? నీ దేహమే దేవాలయం అయినప్పుడు అలా గుళ్ళు ఎందుకు కట్టారు? ఇవన్నీ అవసరమే ఉంది ప్రతి మనిషి దేవాలయం అయినప్పుడు అని అడిగింది విచిత్రంగా. సో దానికి నాకు తోచిన సమాధానం ఏదో చెప్పాను. నాకు అది మైండ్లో ఉండిపోయింది. అసలుకి మన ఆలయ వ్యవస్థ ఎందుకు నిర్మించారు? ఆలయాల వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? మన సనాతన ధర్మంలో ఆలయాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఆలయానికి వెళ్ళాలి? వెళ్ళి అక్కడ సాధన చేస్తే ఏమొస్తుంది? ఆ పేరులోనే ఉంది ఆ లయం. ఎక్కడో నువ్వు లయం అయ్యేదానికని నిర్మించారు. పూర్వకాలపు ఋషిముషులు ఆ క్షేత్రం యొక్క మహత్తును తెలుసుకుని అక్కడ ఎంతోమంది ఋషిమునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, వాళ్ళ యొక్క ఆరా అక్కడ ఉంటే దాన్ని గమనించి అక్కడ ఆలయం కట్టేవారు. ఆ ఆలయంలో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, పాతకాలపు ఆలయాలలో అదే విద్యాలయాలు, అదే అన్నప్రసాదాలు ఇవ్వబడే చోట్లు, అన్నపూర్ణాలయం. అవే అక్కడ ప్రతి ఆలయం అంటే అక్కడే అన్నదానం జరుగుతుంది. ఆర్తులకు కడుపు నిండుతుంది. విద్య అర్థులకు విద్య దొరుకుతుంది. యుద్ధ విద్యలతో మొదలుకొని ప్రతి విద్యలు అక్కడ నేర్పేవారు. యోగ శాస్త్రాలు నేర్పేవాళ్ళు, లౌకిక విద్యలు కూడా నేర్పేవారు. వీటన్నిటికి మించి పాతకాలపు రాజులు పెద్ద పెద్ద ఆలయాలు కట్టి ఎక్కడైనా యుద్ధాలు జరిగి దండయాత్రలు జరిగితే తమ సంపదలు పోతాయేమో, ప్రజలకు చేరవే అని ఆ సంపదలను దాచిపెట్టుకునే చోటు కూడా. ఈ సంపదలు దాచిపెట్టడం మూలంగా బంగారు ఎక్కడైతే ఒక్క చోట అక్యుములేట్ అవుతుందో అది ఆకర్షించడం మొదలు పెడుతుంది, విశ్వశక్తిని ఆకర్షిస్తుంది. అందుకే పైన బంగారు కలశాలు పెడతారు, లోపల విగ్రహాలకు కావలసినంత అలంకారాలు చేస్తారు. ఆ ఆకర్షణ జరిగినప్పుడు ఆ ఆలయం లోపలికి వచ్చిన వాడు అసలు ఈ ఆలయం అర్థం ఇదే, అందులో లయమయ్యేదానిక ఇక్కడికి నేను వచ్చాను పవిత్ర భావనతో గుళ్ళోకి పోతాం. దానికి ముందు స్నానాలు చేస్తామో చేయమో, ఇంట్లో పూజలు చేసుకుంటాం. మరి ఈ దేవాలయాన్ని మీరు అంత చక్కగా దేహో దేవాలయాన్ని అనుకుంటే నా దేవాలయం, నా పాపాన్ని ఏందే అట్లా అనుకుంటే దీన్ని ఎన్నిసార్లు మీరు అభిషేకాలు చేస్తుంటారు? దీనికి ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నారు? లేదు కదా. అదే ఆలయానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా స్నానం చేసి కనీసం ఉతికిన బట్టలు వేసుకొని పోతారు. కొత్త బట్టలు అవసరం లేదు, ఉతికిన బట్టలన్నా వేసుకొని వెళ్తారుగా. అక్కడ పోతే ఆ దేవి దేవత ఎవరైతే ఉన్నారో ఆమె కృపా కరుణ కటాక్షాలు నా మీద పడాలా అనే భావనతో పోతారు. ఆమెను మెప్పించేదానికో, ఆ అయ్యను మెప్పించేదానికో ఆయనకు సంబంధించినటువంటి కథలు, ఆయనకు సంబంధించిన స్తోత్రాలు కష్టపడి నేర్చుకుంటారా? ఫలితం ఎంత వస్తుంది? ఇన్ని చేసి అక్కడ పోయి ఇంట్లో దొరకని ప్రశాంతత గుడిలో దొరుకుతుంది.
ఎందుకంటే మీరు ఆ వైబ్రేషన్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గుళ్ళో ఉండిలో వేసే దక్షిణ కన్నా అక్కడ మనం చేసే ప్రదర్శన శక్తివంతమైనది, ప్రబలమైన దక్షిణ. నిజంగా అది మనం దేవుడికి ఇవ్వాల్సింది అది. వాడే ఈ సంపదలంతా ఇచ్చాడు, వానికి ఇవ్వడం గొప్ప కాదు. మనం ఆయన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్లోకి మనం ఎంటర్ అయ్యి మనము అది అయ్యే తత్వం ఉంది అన్నది కనుక్కొనే మన వాళ్ళు ఆలయాలు కట్టారు. అది మామూలు చోట్ల కట్టలే. వాటికి ప్రాశస్తము, యూనివర్సల్ పవర్ ఎక్కడ ఎక్కువగా కేంద్రీకృతమవుతా ఉందో ఆ స్పాట్స్ గుర్తించి అక్కడ కట్టారు. సర్వమానవాడికి ఉపయోగం జరగాలని, గుడికి వచ్చేవాళ్ళు, గుడికి రాని వాళ్ళకు కూడా ఉపయోగం చెందాలని ఆ విశ్వశక్తిని గ్రహించి ఆ ఆలయంలోని విగ్రహాలు తరంగాల రూపంలో అన్ని వైపులకు వదిలిపెడుతుంటుంది. సుభిక్షత జరుగుతుంది. గుళ్ళలోనే యాగశాలలు ఉండేవి. యాగం చేయటం మూలంగా మనం త్యాగం చేసేది నేర్పిస్తారు. యాగం చేసినప్పుడు మీరేం చేస్తారు? గొప్ప గొప్ప విలువైన సుగంధ ద్రవ్యాలు, ఎక్కడెక్కడి నుంచో సమీకరించుకొని తీసుకుని వచ్చిన పంచపల్లవాలు, అతి ఖరీదైన శుద్ధమైన ఆవు నెయ్యి, ఇన్నిటిని అక్కడ వాడతారు సమంత్రకంగా. మంత్రాలు చెప్తున్న వైబ్రేషన్స్ ఒక క్రియేట్ తరంగాలు అయితే, ఈ సుగంధ ద్రవ్యాల లాంటి వస్తువులన్నీ కూడా గాలిలో కలిసిపోయి మేఘాలలో ఉండే నీళ్లకు చేరి ఎరువుగా మారుతుంది. ఆ వర్షం కింద పడినప్పుడు అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. ఈ లాభాలన్నింటినీ పెట్టుకొని గుళ్ళలోనే ముందుగా యాగశాల కూడా ఒక చోటు ఉంది. ఇప్పుడున్న గుళ్ళ వ్యవస్థ వేరే, పాతకాళ్ళు పక్కడబందీ వ్యవహారంతో. యాగశాల ఉండాల, ధ్వజస్తంభం ఉండాల, బలిపీఠం ఉండాల, ధ్యాన మండపం ఉండాల, ఆ తర్వాత దర్శన మండపం, లోపల గర్భాలయం. ధ్యానం చేసుకునే దానికి కూడా అక్కడనే అంకురార్పణ. యజ్ఞంతో మనం పునీతము, ప్రకృతిని పునీతం, ఎయిర్ ప్యూరిఫికేషన్. యజ్ఞం చేస్తే ఏమో అయిపోతుంది, డబ్బులు పోతాయి కాదు, త్యాగ గుణం వస్తుంది అక్కడ. నాది ఉన్న దాంట్లో నుంచి ఇంత అర్పణ చేసి అగ్నిలో పోసేస్తాను. అగ్నిలలో పోసేసి ఈ అగ్ని ద్వారా ప్రకృతిని శుద్ధీకరింపజేస్తాను. ఈ పోతున్న వాయువులు పైకి పోయి నీళ్ళల్లో ఎరువుగా మారి మళ్ళా భూమి మీదకి వచ్చి మనకు ఔషధులను, తినే పంటలను ఇస్తాడు. ఇంత వ్యవస్థ సక్రమంగా జరగాలని మన పూర్వీకులు ఆలయాలలో మొదట పెట్టినారు యాగశాలలు. అవన్నీ ఇప్పుడు మర్చిపోయినాం. ఇప్పుడు గుళ్ళు ఆధునికంగా గుడి కట్టేసినాం అంటున్నారు. దాని పేరు గుడి అంటాం మేము, లేదా మందిర్ అంటాం. ఆలయాల శక్తి వేరే. అందుకే పుణ్యక్షేత్రాల దర్శనము చేయమంటారు, తీర్థయాత్రలు చేయమంటారు. తీర్థయాత్రలు చేసినప్పుడు మీకు తీర్థయాత్రల స్థలం అంటే ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఖచ్చితంగా ఈ చోట గుడి ఉంటే వచ్చిన వాళ్ళు స్నానాలు చేసుకొని పవిత్రులై ఇంకా పవిత్రత, ఆత్మ పరమాత్మ అనే అనుసంధానం చేసుకునేకి అవసరమైన ఆ క్షేత్రం నుంచి తీర్థయాత్రలు క్షేత్రంలోకి వస్తారు. ఆ క్షేత్రమే శక్తివంతమైందంటే ఆ క్షేత్రంలో విశ్వశక్తిని గ్రహించగలిగిన ఆలయాన్ని పెడతారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆ భగవంతుడి నామఘోష అక్కడ ఉన్నవాళ్ళు అరుస్తుంటారు. ఓం శివాలయం అయితే ఓం నమ శివాయ మారుమోగుతూ ఉంటుంది. వెంకటేశ్వరుడి గుడి అయితే ఓం నమో వెంకటేశ్వరాయ అని, అమ్మవారి గుడి అయితే శ్రీమాత్రే నమః అని, ఎన్నెన్నో రూపాలలో ఆడ జరుగుతూనే ఉంటుంది. మనం ఆ ఘోషలో కలుస్తాం. మన సంసార ఘోషను వదిలేస్తాం. మనసుకు ప్రశాంతత తిక్కి మానసిక శక్తి పెరిగి గుళ్ళ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ సంసారంలో ఉన్న సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇన్ని అర్థాలతో ఆలయం అని పెడితే దేహోదైవాలయం అన్న ఒక్కదాన్ని పట్టుకుని మన వాళ్ళు వేదాన్ని అర్థం చేసుకోవాల రీతిలో అర్థం చేసుకోవడం లేదు. ఎక్కడ ఏ పాయింట్ దేనికోసం చెప్పినారో దాన్ని వాడుకోకుండా ఆ పాయింట్ని ఎక్కడ పడితే అక్కడ వాడేసుకుంటున్నారు. దేహోదేవాలయం అంటే నా దేవాలయం నేను ఎందుకు గుడికి పోవాలనే పిచ్చి ప్రశ్న వస్తుంది. ఇది ఏ సందర్భంలో అన్నారు?
జీవుడు సనాతుడు అని గుర్తు చేసేదానికి దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన ఆ మాట కూడా అన్నారు. ఇది పట్టించుకోరు, ఆ పైది ఒకటి పట్టుకుంటారు. ఎక్కడా మన వాళ్ళు చేస్తున్నది ఇదే. నిదానమే ప్రధానం అని ఒక చోట ఉంటుంది, ఆలస్యం అమృతం విషం అని ఒక చోట ఉంటుంది. ఏ సందర్భంలో దేన్ని వాడుకునేకి ఆ మాట పెట్టినారు అనేది గ్రహించుకోకుండా ఆలస్యం అమృతం విషం అన్నారని పరుగులుగా పని చేస్తే పని ఫెయిల్ అవుతుంది. నిదానమే ప్రధానమని తొందరగా చేయాల్సిన పనులు చేయాల్సిన చోట చేయకుండా పోయినప్పుడు ఆ పని ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ ఏ సందర్భంలో దేన్ని వాడినారు? ఇప్పుడు ఎవడో ఆకలితో నీ దగ్గరికి వచ్చాడు, కూర్చోనైనా నీకు నేను వండి పెడతాను, ఒక 3 గంటలు టైం అవుతుందంటే ఆ 3 గంటల ఆకలితో కూడా చచ్చిపోతాడు. అప్పటికప్పుడు నీ ఇంట్లో ఉన్నది నువ్వు తినగా మిగిలినది వాని ఆకలిని తక్షణం తీర్చాల. అప్పుడు అది ఆలస్యం అమృతం విషం. ఆ వనరుడు అక్కడ మనసులో పెట్టుకొని అప్పటికప్పుడు ఉన్నది ఏదో ఒకటి ఇచ్చాడు. ఇంకా నిదానమే ప్రధానం ఎక్కడ వాడాలి? మీ మీద మీ స్నేహితుడు ఎవడో వచ్చి ఇంకోడు ఎవడో ఏదో అన్నాడని చెప్తాడు. వాడు అన్న మాటను వెంటనే పెట్టుకొని ఆవేశంలోకి వాడి మీదకి పోతే యుద్ధమే. కాస్త నిదానం వహించి ఆలోచించి ఇట్లా వాడు అని ఉంటాడా, వాడు అట్లా అనేదానికి నేను నా ప్రవర్తనలో ఎక్కడ లోపం ఉంది అని కొంచెం ఆలోచిస్తే ఆవేశం స్థానంలో మనకు ఆలోచన వస్తుంది. నేను ఇట్లా అనలేదు, ఆయన అట్లా పొరపాటు పడ్డాడు, పోరా అని చెప్పచ్చు. నిదానమే ప్రధానం అనే దాంట్లో మన పెద్దవాళ్ళు ఇంకొక రాష్ట్రం కూడా దాచిపెట్టారు. కొంచెం కామా పెడితే పదార్థ అర్థమే మారిపోతుంది. నిదానమే ప్రధానము, నీ దానమే ప్రధానం. నీ దానమే ప్రధానం. ఉన్నది నువ్వు ఇవ్వడం మొదలు పెడితే త్యాగేనేక అమృతత్వం మానసు అని చెప్తూ ఉన్నారు కదా. వాళ్ళు పెట్టే ప్రతి మాట లోపల మర్మాలు ఉంటాయి స్వామి. ఎంత అర్థం ఉంది. ఇప్పుడు నిదానమే ప్రధానం ఏమైపోయింది? నీ దానమే ప్రధానం. నీ దానమే ప్రధానం. జస్ట్ కామా మార్పు పదం అదే. నిదానమే ప్రధానము, నీ దానమే ప్రధానం. స్వామి, ఇప్పుడు బయట మన ఇంట్లో చేసే సాధనకి, ఆలయంలో చేసే సాధనకి, తీర్థ ప్రదేశాల్లో చేసే సాధనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? దాంట్లో వచ్చే లాభాలు ఏంటి? అటు కూడా మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఇంట్లో 10% అంటే నది ఒడ్డున, నది ఉంటే నది ఒడ్డున ఇంత పర్సెంట్ ఎక్కువ, సముద్రం దగ్గర ఇంత పర్సెంట్ ఎక్కువ, తీర్థక్షేత్రాలలో ఇంత పర్సెంట్ ఎక్కువ, ఇట్లా ఒకదానికి ఒకటి కంపేర్ చేసుకుంటూ పోయినా. ఇంట్లో సాధన చేసినప్పుడు ఇంటి పరిసరాల్లో డిస్టర్బెన్సెస్ రావచ్చు. మీరు బాగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు, ఎవడో బీరువా తీయంగానే మీ కాన్సన్ట్రేషన్ ఆ శబ్దం మీదకి పోయి ఎవడో బీరువా తీసినాడు అంటాడు, నీ సాధన పైన. లేదు, వంటింట్లో ఏదో పాత్ర కింద పడింది, మీ సాధన డైవర్ట్ అవుతుంది. అక్కడ చాలా కష్టపడి గంటలు చేస్తే తప్ప సాధన సెట్ కాదు. ప్రశాంతంగా ఎవరూ లేని ఒక నదీ తీరంలో కూర్చొని ఆ నది గలగల శబ్దాన్ని ఒక సంగీతంగా భావన చేసుకుంటూ అదే వింటూ ధ్యానంలోకి దిగిపోయినప్పుడు మీకు ధ్యాన శక్తి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత. అదే సముద్రం ఒడ్డున కూర్చున్నప్పుడు ఆ సముద్రపు హోరు ఎంత అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఆ శబ్దాలలో లయమైతూ ఆ అలలను చూస్తూ ఒకటి వస్తుంది, పడిపోతుంది, మళ్ళీ వస్తుంది, పడుతూ లేస్తూనే ఉంది. ఆ గుణాన్ని మనం అక్కడ ఆస్వాదించగలుగుతాం. ఇంకా అట్లే క్షేత్రాలకు పోయినప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినప్పుడు ఆ క్షేత్రాలలో ఇంతకు ముందు తపస్సులు చేసిన, ధ్యానం చేసిన మహాత్ముల యొక్క వైబ్రేషన్స్ ఆడ అద్భుతంగా ఉంటుంది. అది మీ ధ్యానానికి సాకారం అందించి మీ ధ్యానాన్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళేదానికి కారణం అవుతుంది. అట్లాగనే ఆలయంకు పోయేటప్పుడు దాని అర్థం తెలుసుకొని అందులో నేను లయం అయ్యేదానికి పోతున్నాను, నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి ఆలయానికి వచ్చాను అన్న భావన మీలో కుదిరినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పక్కాగా కుదురుతుంది.
అయితే మనకి ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి కదా, వాటిల్లో తీర్థయాత్రలు ఇటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కొన్ని మహాక్షేత్రాల కింద ఉంటాయి. అంటే శక్తిపీఠాలు విశేషమైనవి, జ్యోతిర్లింగాలు కావచ్చు, శక్తిపీఠాలు కావచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల మనం శ్రీశైలం వెళ్తే శక్తిపీఠము జ్యోతిర్లింగం కలిసి ఉంటుంది, కాశీలో శక్తిపీఠము జ్యోతిర్లింగం కలిసి ఉంటుంది. ఇటువంటివి ఒకే క్షేత్రంలో అనేక శక్తి క్షేత్రాలు కలిసినవి. ఇప్పుడు కాశీ కావచ్చు, అరుణాచలం కావచ్చు, ఇట్లాంటి కొన్ని క్షేత్రాలు విశేషంగా ఉన్నాయి. వాటిల్లో సాధన చేస్తే ఎటువంటి పుణ్యఫలము? ద్విగుణీకృత ఫలితాలు కదా, ద్విగుణీకృత ఫలితాలు. క్షేత్ర దర్శనానికి పోయినప్పుడు మనం ఎక్కడో ఒక చోట నివాసానికి కొన్నాళ్ళు ఉంటాం, కొన్నాళ్ళు ఉండాలి. ఊరికట్టపోయి ఇటు వచ్చేది కాదు. ఆ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే వివిధ సాధకులు, వాళ్ళతో మాట కలిపి వాళ్ళ సాధన ఎలా, నా సాధన ఎలా, ఇది తెలుసుకోవచ్చు. అక్కడ ఆ లాభం ఉంది. సాధన, నా సాధన కరెక్టా కాదా, వాడు ఎట్లా చేస్తున్నాడు, ఓహో దీనికన్నా ఆయన చేసినట్టు చేస్తే ఇంకా ఫలితం కదా. వీటన్నిటికి మించి అయ్యే శక్తి, అమ్మ శక్తి, మీరు అన్నట్లు ప్రత్యేక క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడ శక్తి ఇంకా బ్రహ్మాండంగా డబల్ ఫోర్స్, త్రిపుల్ ఫోర్స్గా ఉంటుంది. కాశీ లాంటి క్షేత్రంలో కాలభైరవుడు అదొక శక్తి, అన్నపూర్ణేశ్వరి ఒక శక్తి, విశాలాక్షి ఒక శక్తి, గణపతి, బేడి ఆంజనేయ స్వామి, ఆ సదాశివుడు. అక్కడికి ఎంతోమంది ఋషిమునులు వచ్చి వాళ్ళ పేరు మీద అక్కడ రాజులు వాళ్ళు లింగాలు స్థాపించారు. నదికి అవతల పక్కన వ్యాసకాశి. ఇంతింత ఆ వైబ్రేషన్స్ ఎంత గొప్పవి. అంతటి గొప్ప మహానుభావుడైనటువంటి వ్యాసుడు నివసించి అంతకాలం ఉండి ఆఖరికి అన్నం దొరకకుండా ఇది చేసుకుంటే కాశీ నుంచి తన్ని తరుగుతాయి, బయటికి రావాల్సి వచ్చింది. అంతటి వాడికి కూడా మూర్ఖత అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. సో దాని నుంచి తప్పించుకోవాలంటే ఇవన్నీ కంపేర్ చేసుకొని ఒక దిక్కు స్వాధ్యాయం చేస్తూ ఉంటేనే ఈ మహర్షుల కథలు తెలిసినప్పుడు, అంతటి మహర్షులు అక్కడ తపస్సు చేశారు, వాళ్ళు లేకున్నా వాళ్ళ వైబ్రేషన్స్ అక్కడ ఉన్నాయి. మహాశక్తి క్షేత్రాల లోపలికి పోయినప్పుడు ఎన్ని రకాల శక్తులు మన మీద ప్రవాహం అవుతాయి. వాటన్నిటి ఫలితాన్ని మనం పొందవచ్చు. చాలా చాలా సంతోషం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. గురుదేవుని కరుణా కటాక్షాలతో చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరొక్కసారి మరొక విశేషమైనటువంటి జ్ఞానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.